కత్తి పద్మారావు గారు ఇంటి పేరులో కత్తి, మాటల్లో సుత్తి. ఏం మనిషివయ్యా నువ్వు? నీకు లేచిన దగ్గర నుంచి బ్రాహ్మణుని యొక్క ఉచ్చారణ నోట్లో నానంది బ్రతకలేవా? సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా చేసిన సంస్కారహీనుడు నువ్వు ఆ బ్రాహ్మణు గురించి మాట్లాడేది? అసలు అంబేద్కర్ పేరు నీకు తెలుసా? భీమరావు. అంబేద్కర్ అనే పేరు ఎలా వచ్చింది? ఒక బ్రాహ్మణోత్తముడు ఆయనకి ఆ పేరు పెట్టి చదువులు నేర్పి సంస్కారాలు నేర్పి అంత గొప్పవాడిని చేస్తే అంబేద్కర్ బ్రాహ్మణ్ లేదు అన్నాడు. నీ తుచ్చమైన వాగుడు వాగుతున్నావు నువ్వు. నిజంగా నీకు నీతి ఉందా? జాతి అంటే ఉందనుకో, చెప్పుకుంటావు కదా, నేను దళితుడిని అని. నీతి లేని అంత దుర్మార్గుడు నీవు. నీకు బ్రాహ్మణులు ఏం ద్రోహం చేశారు? జాషువా గారికి ఇల్లు కట్టించింది బ్రాహ్మడు. అంబేద్కర్ అంత గొప్పవాడిని చేసింది బ్రాహ్మడు. ఏ వివాహమైన అరుంధతిని ఆకాశంలో చూపించేది బ్రాహ్మణుడు. ఎవరామె అరుంధతి? ఎవరు? జాంబవంతుడు ఎవరు? అసలు ఏమన్నా నువ్వు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా ఏ విధంగా పనిచేసావు? ఆ ప్రిన్సిపాల్గా నిన్ను చేసిన వాడికైనా మైండ్ ఉండాలి, ఆ సంస్కృత కళాశాలలో చేరడానికైనా నీకు బుద్ధి ఉండాలి. నీతి నియమాలు లేకుండా దొరికిందే సెన్స్గా బ్రాహ్మణ్ ఎప్పుడు తిట్టవాకు, బ్రాహ్మణ్ ఆడిపోసుకోవాకు. నువ్వెంత, నీ బ్రతుకెంత? ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా? సమాజం ఎడిపోతుంది. బ్రాహ్మణ అన్న వాళ్ళ గురుకుల పాఠశాల ఎవరి కోసం వచ్చినాయి? గురుకుల అంటే కుల పాఠశాలలు అవి. మీరేగా మొత్తం దాంట్లో ఉంటుంది. బ్రాహ్మణులు ఎవరైనా చదువుతున్నారా? రెడ్డి, కమ్మ, కాపు ఎవరైనా ఉంటున్నారా దాంట్లో? లేరుగా. మీరేగా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ తీసేయం దామే పోరాడండి. మీకు దమ్ముంటే అంబేద్కర్ గారు 13 సంవత్సరాలే పెట్టాడు రాజ్యాంగంలో రిజర్వేషన్. దాన్ని పట్టుకొని ఎందుకు పోగులాడుతున్నారు మీరు? దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని హిందువులుగా చలామణి అవుతూ పరభజనలు చేస్తున్నారయ్యా మీ దళితులు. నీతి జాతి లేకుండా మాట్లాడవాకు ఎప్పుడైనా. కత్తిలాగా ఉండాల మాట. నీలాగా సుత్తివాగుడు వాగకూడదు. ఇంటి పేరులో కత్తి పెట్టుకుని సుత్తివాగుడు వాగుతావు. అంత మూర్ఖుడివే. నిజంగా నువ్వు చదువుకున్న మూర్ఖుడివే. ఏం బ్రాహ్మణులు అంటే నీకు అంత ద్వేషం? ఏమన్నా తెలియని రహస్యం ఏమన్నా ఉందా? బ్రాహ్మణులు అంటే నీకు అయ్యుండొచ్చు కూడాలే, ఎందుకంటే చెప్పలేం కదా. ఆ ద్వేషం ఇక్కడ ఎల్లగక్కుతున్నావా? ఏ సభల్లో పట్టినా బ్రాహ్మణు గురించి నువ్వు చాలా చులకనగా మాట్లాడుతున్నావు అంటే ఏదో ఉంటుంది. అది జన్మ రహస్యమో, లేకపోతే నీ యొక్క సంస్కారహీన రహస్యమో, లేకపోతే ఇంకో 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 ఏదో అయి ఉండవచ్చు. అది మేము చెప్పలేము, చెప్పజాలము. అది నీకే వదిలేస్తున్నాం. ఏ సభలో అయినా బ్రాహ్మణుని కించపరిచి మాట్లాడావంటే ఖబర్దార్. నీ చదువుకున్న సంస్కారం చూసి ఆగుతున్నాం. నువ్వు ప్రిన్సిపాల్గా చేసిన కళాశాలలోనే మా నాన్నగారు కూడా చదువుకున్నారు, గొప్ప కవి అయినారు. జాషువా గారి సభల్లో చాలా సభల్లో పాల్గొన్నారు. ఏనాడు ఎవరిని కించపరిచి మాట్లాడాల. నీకంతా పాపం చూసి బలుపు అనుకోవాకు. తప్పు, చాలా తప్పు మాట్లాడుతున్నాం బ్రాహ్మణ జాతిని గురించి. నువ్వు ఎవరి కొడుకువి? పలానా వారి కొడుకు. ఎవరు చెప్పారు నీకు? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన మాట నమ్మకం, అంతేగా. దాన్ని బట్టి బ్రతుకు. ఎప్పుడు బ్రాహ్మణ్ణి కించపరిచి మాట్లాడకు, చులకన భావంతో చూడకు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పుకునే జాతి ఏదైనా ఉందంటే అది ఒక బ్రాహ్మణ జాతి. ఏనాడన్నా చెప్పావా నువ్వు? ఎప్పుడు బ్రాహ్మణి మీద పడి ఏడవడం, బ్రాహ్మణి తిట్టడం, ఇదేనా నీ లక్షణం? నడవలేవు, మాట్లాడటంలో దిట్ట, నడకలో ఏమయ్యా ఇంత నీచమా నీకు బ్రాహ్మణులంటే? ఏం చేశారయ్యా నిన్ను? ఎందుకులే పొద్దుగులు నేను నీకు బ్రాహ్మణుల గురించి నీచం అంటే ఏదో రహస్యం ఉందనగా ఆ రహస్యాన్ని వల్ల నువ్వు కడుపులో మంట ఎల్లబెడుతున్నావేమో. దానికి అంతటితో పోని. పొద్దుగోకుల బ్రాహ్మణ జాతి గురించి మాట్లాడావంటే ఒక స్వధర్మ పరిరక్షణ హైందవ సేవా సమితి అధ్యక్షుడిగా ఇది నేను ఇస్తున్న వార్నింగ్ నీకు. వయసులో పెద్దవాడే కావచ్చు, కానీ చాలా తప్పు మాట్లాడుతున్నావు. నీకేం బ్రాహ్మడు అంటే ఎంత చులకన? ఇహం బ్రాహ్మ్యం హి క్షత్రియం. అవసరమైతే యజ్ఞోపవేతమే ఉరితాడవుతుంది, పూలే కత్తులు అవుతాయి. కబడ్దారు గుర్తుంచుకొని. బ్రాహ్మణ్ణి ఎప్పుడు చులకం చేసి మాట్లాడకు. ఏంటి నీ గొప్పతనం? కోట్లు ఉండొచ్చు,
లక్షలు ఉండొచ్చు, అహంకారం పనికిరాదు. ఏం చేశారయ్యా నేను బ్రాహ్మణులు మాట్లాడితే బ్రాహ్మణులు అంటావు. ఎందుకు నీకు అంత ఇది? బుద్ధి ఉండాల, వయసు పెరుగుతుంది, సంస్కారంతో బతకాల. సంస్కారవంతుడికి నమస్కారం చేయాలా. నీపోటి వాళ్ళకి నమస్కారం చేస్తున్నారంటే వాళ్ళకి సంస్కారం లేని వాళ్ళే నీకు నమస్కారం చేసేది. మైండ్ ఇట్. ఎక్కడ పడ్డానికి బ్రాహ్మణుడు అంత తేలిక? ఏం చేశాడు నేను బ్రాహ్మణుడు? చస్తే బ్రాహ్మణుడు కావాలా, పెళ్లి చేస్తే బ్రాహ్మణుడు కావాలా, సమాజ హితం కోసం బ్రాహ్మణుడు కావాలా? బ్రాహ్మణుడు లేని ఏం జరుగుతుంది? నేనాడైనా నువ్వు సర్వే జన సుఖిన భవంతో నేను చెప్పావా? సంస్కార పండితుగా చేసావు అని లేదే. చెప్పరాదే. అంధకారంతో కొట్టుకుంటున్నావు. జాగ్రత్తగా మాట్లాడు. ఇంకోసారి బ్రాహ్మణుడి గురించి మాట్లాడిన మటుకు కబడ్దార్, జాగ్రత్త.